పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక తీవ్ర ఉత్కంఠ లేపుతుంది. ఇక్కడ పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య కూడా ఆరోపణలు ప్రత్యారోపణలు వీటితో పాటు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారో ఆయన అంతమంది నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు కుట్ర చేశారంటూ కూడా ఆయన ఆరోపించారు. వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎందుకు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ప్రధాన మీపై ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఇటీవల కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రెస్ మీట్లలో కానీ లేకుంటే జరుగుతున్నటువంటి డిబేట్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నా వాదన వినిపించడం, ఎక్కడైనా అసభ్యకరంగా ఎవరైనా మా లీడర్ను మాట్లాడితే అదే ధీటుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద స్పందించడం వల్ల అది వాళ్ళకు కొంచెం కినుకు వహించినట్టు కనపడుతూ ఉంది. ఈరోజు కూడా సామాన్యంగా నేను మాట్లాడను, కాకపోతే నిన్నటి నుంచి చాలామంది నాకు తెలుగుదేశం పార్టీలో 25 సంవత్సరాలు ఉన్నటువంటి అనుబంధం వల్ల నాకు తెలుగుదేశం పార్టీలో చాలామంది ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా పరిచయం. వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పడం జరిగింది. ఆ జాగ్రత్తకు అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకటి ఏమైనా ముందస్తుగానే పత్రికాముఖంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజేసేది, ఆ తర్వాత పోలీసులు వారికి కూడా విన్నపం చేసేది ఏంటంటే, నా మీద ఎవరైనా దాడి చేస్తే నేను ఎప్పుడు ఎవరికి హాని చేయాల. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు రాజకీయ పరంగా నేను చేసేటువంటి వాదనల వల్లనే నాకు ఈ యొక్క థ్రెట్ ఏదైతే ఉందో అది జస్ట్ బికాజ్ ఆఫ్ మై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నా వాదన వినిపించడమే, ఆ తర్వాత సమర్థవంతంగా లోకేష్ మీద దాడి చేయడమే. ఎక్కడైతే అప్రజాస్వామిక విధానాలు వాళ్ళు అవలంబిస్తారో వాళ్ళు చేసినటువంటి విధానాలను తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉందని నాకు అనిపిస్తూ ఉంది. నాకు ప్రత్యక్షంగా వాళ్ళు ఎవరు ఫోన్ చేయలేదు, కానీ తెలుగుదేశం పార్టీలో నాకున్నటువంటి అనేక మంది మిత్రులంతా ఫోన్ చేసి ఈ 2 రోజుల్లో చాలామంది ఫోన్ చేశారు. కాబట్టి పదే పదే వాళ్ళు చెప్పిన తర్వాత ఒక రకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి పోలీసుల తీరు వ్యవహరించినప్పుడు నిన్న ఒక ఎమ్మెల్సీ మీద దాడి జరిగింది. రామలింగారెడ్డి అని చెప్పేసి వేల్పుల రామ ఆయన మీద దాడి జరిగింది. హేమాద్రి రెడ్డి మీద దాడి జరిగింది. దానికి ముందు రోజు సైదాపురం సంటి అంటే ఆయన పేరు సురేష్ రెడ్డి, ఆ తర్వాత అమరేందర్ రెడ్డి, ఇట్లా సీరియస్గా దాడులు జరుగుతూ వస్తున్నాయి. ఆ దాడులు జరిగేది కూడా ఒక బ్యాచ్ కావాలని చెప్పి ముందర పెట్టి ఫస్ట్ రోజు ఒక 30 మంది ఉంటే రెండో రోజు వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఆ 30 కాస్త 60 అయింది. సో రేపు ఎవరి మీదైనా దాడి చేయొచ్చు. వీళ్ళకి ఏమైపోయిందంటే ఒక డెకాయిట్ బృందం మాదిరి పోలీసులు ఇస్తున్నటువంటి అలుసును తీసుకొని పోలీసుల సహకారం తీసుకొని వీళ్ళు దాడి చేయడం మొదలు పెడుతున్నారు. అండ్ విపరీతమైనటువంటి విచిత్రమైన పరిస్థితులు పులివెందులు ఏదంటే దాడికి మేము గురవుతున్నాం, మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఈరోజు తీసుకుని పోయి స్టేషన్లో కూర్చోబెడతాండ్రు. ఈరోజు ఎంత దారుణమైనటువంటి సంఘటనలు అంటే వీళ్ళు తీసుకొని పోయినటువంటి 7-8 వ్యక్తులు వీళ్ళు ఏదైతే కేసులో మా వాళ్ళు ముద్దాయిలుగా చెప్తున్నారో ఆ సమయంలో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లోనే దానికి బైండ్ ఓవర్ కేసుకు పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి వ్యక్తుల మీద వాళ్ళు అదే సమయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్కి పెట్టారని చెప్పేసి వాళ్ళు స్టేషన్లోకి తీసుకుని పోవడం జరిగింది. ఇంత దారుణమైనటువంటి పద్ధతులు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి నేను ఒకటి సుమోటోగా నా మీద ఎటువంటి దాడి జరిగినా నాకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఇది స్పాన్సర్డ్ బై లోకేష్ బీటెక్ రవి వీళ్ళు స్పాన్సర్ చేసి ఎవరైనా నా మీద పంపించేది తప్పితే నాకు ఇక్కడ శత్రుత్వం లేదు. నాకు ఎవరితో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. గడిచిన 14 నెలల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా నేను ఘాటుగా మాట్లాడుతున్నా కూడా లేవు. కానీ ఇటీవల కాలం నుంచి ఏమైపోయిందంటే కొంచెం లోకేష్ నేను తీవ్రంగా విమర్శించడం వల్ల ఆయన అవమానపరచండి, ఆయన మంతం పొందించండి, ఇటువంటి దాడులు చేస్తున్నటువంటి న్యూస్లు మనకు వస్తున్నాయి. నాకు పూర్తిగా స్పష్టంగా తెలియదు, కానీ నాకు తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పడం, అన్న నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, తిరిగేటప్పుడు కొంచెం భద్రంగా చూసుకో అని చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ ఏం చెప్తున్నానంటే, నా మీద ఏమి జరిగినా ఎటువంటి కుట్ర జరిగినా దానికి ప్రధాన కుట్రదారులుగా లోకేష్ను తీసుకోవాలా, బీటెక్ రవిని తీసుకోవాలా, సిబిఐ ద్వారానే ఎంక్వైరీ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత 14 ఏళ్ళుగా యాక్టివ్గా ఉన్నాను. ప్రభుత్వం జరిగే కార్యక్రమాలను కూడా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వ అవినీతితో పాటు ప్రభుత్వ కార్యక్రమాల సంక్షేమాలకు సంబంధించి కూడా ప్రశ్నిస్తుంటే కేవలం టార్గెట్ చేసి అక్కడ స్థానికంగా నన్ను స్పాన్సర్ చేసి కొందరు హత్యమందించేందుకు కూడా కొంచెం ప్రణాళిక రచిస్తున్నారు. దానికి సంబంధించి నాకు సమాచారం ఉందంటే ఎస్వి సత్యుడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, పులివెందుల నుంచి.